హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'టైగర్ రాబరీస్'. ఇది ఒక చైనీస్ మూవీ 2021లో రిలీజ్ అయింది. ఈ మూవీలో ఏమైనా హైలైట్ ఉందంటే ఆ టైగర్ సీన్సే. ఆ టైగర్ సీన్స్ కొంచెం చాలా బాగా చూపిచ్చారు. ఆ టైగర్ సీన్స్ మనం చూసినప్పుడు కొంచెం పర్లేదు బెటర్‌గా అనిపిస్తాయనమాట. అండ్ క్వాలిటీగా కూడా అనిపిస్తది. ఆ టైగర్ కొంచెం రియల్‌గానే అనిపిస్తది. యానిమేషన్ లాగా అట్లా ఏమి అనిపించదు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే సాంగ్ జియా అనే ఆమె ఉంటది. ఆమెకి జూ నుంచి తప్పించుకున్న ఒక పులిపిల్ల దొరికిద్దనమాట. ఆ పులిపిల్లని పెంచి పెద్దది చేస్తది. ఆ టైగర్ పెద్దదవుద్దనమాట. పెద్దదయ్యాక ఆ టైగర్‌కి ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఉంటది. ఆ హెల్త్ ప్రాబ్లమ్ వల్ల ఆ టైగర్ చనిపోయేటప్పుడు ఒక బేబీని కంటదనమాట. ఆమె మళ్ళీ ఆ పులి పిల్లని చాలా ప్రేమగా పెంచుకునిద్ది. ఆ తర్వాత ఒక రాబరీ గ్యాంగ్ ఆ పులిని ఎత్తుకెళ్ళిపోతారు. ఆమె ఆ పులిని ఎలా కాపాడింది, సో, తనని ఎలా తీసుకొచ్చిందని ఈ మూవీ స్టోరీ అనమాట. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లోనే ఈ టైగర్ ఎలా మిస్ అయింది, ఆ స్టోరీ చెప్తది. ఆ స్టోరీ కొంచెం చూడడానికి మంచిగానే చూపిస్తారు. ఆ తర్వాత తనని ఎవరిని హెల్ప్ అడగాలనుకున్నప్పుడు ఒక యానిమల్ హెల్పర్ టీమ్ అని ఒకటుంటది. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా ఆ పులిని ఎలా వెతకాలి, ఎక్కడెక్కడ మిస్ అయిందని ఆ సీన్స్ చూపిస్తారు. అవి చూసినప్పుడు కొంచెం పర్లేదు బావుంటాయనమాట. సో, నేను స్టార్టింగ్‌లో చెప్పా కదా! ఈ మూవీలో హైలైట్ సీన్ ఏందంటే ఆ టైగర్ సీన్స్ అనమాట. ఆ టైగర్ సీన్స్ ఈ మూవీకి హైలైట్. అండ్ రిమైనింగ్ స్టోరీ కూడా అక్కడ కొంచెం బోరింగ్‌గా అనిపిస్తది. యాక్షన్ సీన్స్‌గా అయితే పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. ఇదొక చైనీస్ మూవీ కాబట్టి చైనీస్ స్టైల్స్ మూవీ లాగే యాక్షన్ సీన్స్ ఉంటాయి. అండ్ మూవీలో పులితో అక్కడక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ పెడతారు. అవి చూడడానికి కూడా కొంచెం బావుంటాయన్నమాట. ఈ మూవీలో క్లైమాక్స్‌లో పులి ఒక జంపింగ్ సీన్ ఉంటది. అది చూడడానికైతే చాలా బాగుంటది. అండ్ క్లైమాక్స్‌లో ఆమెకి ఆ పులి దొరికిందా లేదా అనేది కూడా చూపిస్తారు. అది కూడా ఓకే. ఒక మంచి ఎమోషనల్ టచ్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఈ మూవీలో సాంగ్ జే క్యారెక్టర్ బాగుంటది. తను యానిమల్స్ మీద చూపించే ప్రేమ, తన పెర్ఫార్మన్స్ ఈ మూవీకి ఒక హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే. బాగుంటాయి. ఈ మూవీ టెక్నికల్ కూడా బాగుంటది. అండ్ ఈ మూవీలో అడల్ట్ సీన్స్ గాని, బ్లడ్ సీన్స్ గాని అట్లాంటివి ఏమి లేవు. మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అండ్ ఈ మూవీలో హైలైట్ ఏందంటే ఆ టైగరే. ఆ టైగర్ సీన్స్ అయితే చూడడానికి బాగుంటాయి. ఈ మూవీ ఓవరాల్‌గా మీరు ఒకసారి చూడొచ్చు. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.